మోడీ కన్యాకుమారిలో తుది దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో మోడీ ధ్యానానికి కూర్చున్నారు. రేపు 7వ దశ పోలింగ్ ముగిసే వరకు ఆయన ధ్యాన ముద్రలోనే ఉంటారు. కన్యాకుమారిలోని భగవతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు మోడీ ధ్యానంలో గడపడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర 45 గంటల పాటు ప్రధాని మోడీ ధ్యానంలో ఉంటారు. తెల్లటి దోవతి, శాలువా ధరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఐదేళ్ల క్రితం 2019 ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కేదార్నాథ్ గుహలో ధ్యానం చేశారు. ఈ ఏడాది కన్యాకుమారిలోని వివేకానంద ధ్యాన కేంద్రంలో గడపనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో వివేకానంద రాక్ మెమోరియల్లో స్వామి వివేకానందకు నివాళులర్పించారు. కాగా రేపు సాయంత్రం వరకు ఆయన ధ్యాన మండపంలో ధ్యానం చేస్తారు.